హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే అరటికాయ కూర చేస్తున్నాను అనమాట. సో దీన్ని నేను మంచిగా నేను పీల్ చేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. సో దీనికి అరటికాయ ముక్కలు అండ్ కొంచెం టొమాటో, కారము, ఉప్పు, ధనియాల పొడి ఇలా తీసి పక్కన పెట్టుకున్నాను. సో పోపుకి వచ్చేసి కొంచెము ఆవాలు, ఒక మిరపకాయ, కొంచెము మినపప్పు, నా దగ్గర శనగపప్పు లేదు అందుకని వేయలేదు, అది కూడా వేసుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా, ఇవి తాలింపుకి అనమాట. సో ఆల్రెడీ నేను ప్యాన్ పెట్టేశాను, ఇక్కడ పెట్టేసి ఆన్లో ఉంది, వేడవుతుంది. సో దీంట్లో ఆయిల్ వేస్తానన్నమాట. సో ఆయిల్ వేద్దాము. ఇలా కొంచెం ఆయిల్ వేసి, కొంచెం నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది అది వేస్తున్నాను. సో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత, కొంచెం వేడైన తర్వాత ఇలా అనాలి ప్యాన్ మీద. సో తర్వాత ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అండ్ ఒక ఎండుమిరపకాయ, ఇవి వేసేస్తున్నాను అనమాట దీంట్లో. ఇవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనం యాజ్ యూజువల్ అంటే మనం పోపు ఎలా వేసుకుంటాము అలా అనమాట. ఈ కర్రీ చాలా బాగుంటుంది రోటీలోకి. నేను పిండి ఆల్రెడీ తడిపి పెట్టాను రొట్టెలు చేయడానికి. సో రోటీ కానీ, చపాతీ కానీ, అన్నం కానీ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం చిటపట్లు అంటున్నాయి, ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర అవన్నీ కూడా వేసేసాను అనమాట. రెడ్ చిల్లీ అండ్ గ్రీన్ చిల్లీ అది కూడా వేసేసాను. సో ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అలా వేగుతున్నాను. మరీ ఎక్కువ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం లైట్గా వేగితే చాలు. మూత పెడదాం. వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం, పసుపు కూడా యాడ్. సో ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కలుపుతున్నాను. కొంచెం మూత పెడతాను, చిటపట్టమంటుంది, మూత పెట్టేద్దాం. ఓపెన్ చేద్దాం. ఉడికిపోయింది. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు వేస్తున్నాను. కొంచెం కలుపుకొని తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న అరటికాయ వేద్దాము. అరటికాయ ముక్కలను వేసేసుకుందాం అన్నీ. ఇప్పుడు కలుపుదాం చక్కగా. ఇదే అరటికాయ కూర కొంచెం పెసరపప్పు వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నేను దీంట్లో కొబ్బరి కూడా వేస్తాను, అది చూపించలేదు. కొంచెం పచ్చి కొబ్బరి కూడా గ్రైండ్ చేసి వేస్తాను. సో మూత పెట్టి మనము మగ్గనిద్దాము. అంటే మధ్యలో మనము అవసరాన్ని బట్టి కలుపుకుంటూ దీనిని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. సో ఇది ఇలా ఒక 3 మినిట్స్ నుంచి అలా నేను చాలా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చాను. చూడండి, అడుగు కూడా అంటలేదు. సో ఇప్పుడు నేను టొమాటో ఉంది, కారం ఉంది, ఉప్పు ఉంది అండ్ ధనియాల పొడి ఉంది. ఈ 3 ఒకేసారి వేసేస్తున్నాను. సో కారము, ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇంత సరిపోతుంది, అందుకోసమే అంత వేసాను. సో ఇప్పుడు ఇలా కలిపేసుకొని కొంచెం టమాటా మగ్గే వరకు నీళ్ళు, టమాటా నుంచి వాటర్ వచ్చేసి ఇది ఉడికే వరకు కొంచెం మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఉడకనిద్దాం. ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఈ విధంగా నేను కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి కలుపుతాను. సో మీకు కొంచెం లిక్విడ్గా, కొంచెం గ్రేవీగా కూడా కావాలంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కలుపుతున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. ఇదే కడిగి పోస్తున్నాను. అండ్ తర్వాత కొంచెం దీంట్లో చూడండి గరం మసాలా, వెరీ లిటిల్, కొంచెం గరం మసాలా
సరిపోతుంది. అంటే మీ మీ ఫ్లేవర్కి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకు కొంచెం మైల్డ్గా చాలు, అందుకోసమని కొంచెం అలా చిటికెడు గరం మసాలా వేసాను. సో మీరు కూడా వేసుకోండి. సో ఈ విధంగా ఇది కొబ్బరి ఈ కోకోనట్ పేస్ట్ ఏదైతే మనం వేసామో అది మొత్తం చక్కగా ఈ కూరలకు పట్టినట్టు ఉండాలి. సో అందుకోసమని ఇంకా కొంచెం అలా మూత పెట్టేసి ఒక 3 minutes అలా మూత పెట్టేసి నేను స్లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత చూద్దాం, కర్రీ రెడీ అయిపోతుంది. సో ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎంత బాగుందో కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కొంచెం కొబ్బరి పేస్ట్ వేసేసి కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం చిటికెడు ధనియాల పొడి, గరం మసాలా వేసేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది కర్రీ. సో మీకోసం చూడండి, నేను ఇక్కడ చిన్న ప్లేట్లో డిష్ అవుట్ చేస్తున్నాను చూపించడానికి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చాలా మంచి స్మెల్ వస్తుంది అరటికాయ కూర. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ like my videos. Thank you. God bless you.